నరసింహస్వామి బొట్టు అంటే అందరికీ తెలిసిందే. ఇలా అయితే నామాలు పెట్టుకుంటారు కదా, మా అక్క పెడుతుంది నాకు ఇక్కడ. ఎప్పుడు రెగ్యులర్ గా టిక్లీస్ స్టిక్కర్స్ పెట్టుకుంటూ ఉంటాం కదా, ఇలా కొత్తగా అనిపించింది బొట్టు. అందరం అయితే ఇలానే పెట్టేసుకున్నాము. ఏ దేవుడికి సంబంధించినట్టు అలా బొట్లు పెట్టుకుంటాయి, చాలా చాలా బాగుంటది కదా. ఇంకా ఆ బొట్టు అయితే నేను చూపిస్తున్నాను. నాకు భలే సెట్ అయింది అనిపించింది. మా అమ్మకి కూడా చాలా నచ్చిందంట. అందరిలో కంటే నాకే బాగా సెట్ అయిందని చెప్పింది. ఈ కుండలో అయితే మనం దేవుణ్ణి పెడతాము, కొంచెం బియ్యం వేసి దాంట్లో ప్రతిమ పెడతాం అనమాట. అందుకే అమ్మ ఇక్కడ పసుపు కుంకుమ అయితే పెడుతుంది. ఎంత అయినా గానీ దేవుళ్ళకి చేసినప్పుడు చాలా చాలా ఓపిక ఉండాలి. మా అమ్మకి అయితే చాలా ఉంటది. మా డాడీకి అయితే అస్సలు ఓపిక ఉండదు. ఎప్పుడైనా ఫాస్టింగ్ ఉండాలంటే అస్సలు ఉండలేడు. మార్నింగే అంటే డ్యూటీకి వెళ్తూ ఉంటాడు కదా, 7కి అలా తినడం అలవాటు కాబట్టి ఇంకా 12-1 అయ్యేసరికి అస్సలు ఉండలేరు. ఆ విషయంలో తొందరగా కావాలనేసి మా డాడీ, అలా కాదు నెమ్మదిగానే చేసుకోవాలనేసి మా అమ్మ. ఏదైతే ఏంటిలేండి, మంచిగా దేవుడికి అయితే పూజ అయితే చేసేసుకున్నాము. ఇంకా వీడియో ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి.